పేరు సోటసం దుర్గారావు. మీరేం చేస్తారు? కడిగిపిల్లంక పూల వ్యాపారం అది. ఈ వచ్చే ఎలక్షన్ ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత వచ్చే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు పరిపాలన, పవన్ కళ్యాణ్ పరిపాలన రావాలి. అలాగని పవన్ కళ్యాణ్ మాకు సీఎం అవ్వాలి. అప్పుడే పరిపాలన విధానం బాగుంటుంది. ఆయన మంచి చెడ్డలో మంచి ఆలోచనలో మంచి ప్రజలందరికీ కూడా ఆకర్షించేలా ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ఏమో అమ్మఒడి అంటున్నాడో, కరెంటు బిల్లు పెంచుతున్నాడో, తాగి మద్యపానం మందు రేట్లు పెంచుతున్నాడో, ఇంటి పనులు పెంచుతున్నాడో, గోడకి వెళ్ళాలంటే సామాన్యుడు 2 సెంట్లు ఇల్లు కట్టుకోవాలంటే గోడకి వెళ్ళాలి. గోడకి వెళ్తేనేమో దానికి 1,50,000 1,00,000 అవుతుంది. సామాన్యుడు ఎలా పోతాడో కూడా అర్థమవుతుంది ఉంది. ఈయన ఇచ్చిన ఇల్లు తలాలు ఉన్నాయి, సెంటు తలాలు ఇచ్చాడు. అప్పులు చేసి ఇల్లు కట్టినారు. ఇలా అప్పుల్లో ఇల్లు తలాలు ఇచ్చేయడం సొంతించాలా, ఈ ఇల్లు కట్టినందుకు అప్పుల్లో మునిగిపోని ఆడాలని పబ్లిక్ చాలామంది బాధపడుతున్నారు. అలాగని పంచాయతీల పనులు ఏ పనులు అవుతలేదు, నిధులు లేవు. ఏదైనా లైట్ పొందులు అయినంటే పంచాయతీలో డబ్బులు అంటున్నారు. చాలా బేవచ్చంగా ఉంది పరిపాలన. ఇటువంటి పరిపాలన మళ్ళీ కానీ వస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా రెండో పాకిస్తాన్ అవుద్ది, అందులో తేడా లేదు. దయచేసి మాత్రం ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మన ప్రభుత్వాన్ని మారుద్దాం, మంచి నాయకుని ఎన్నుకుందాం, మంచి పరిపాలన మనం రప్పించుకునేలాగా మనం అందరం ఖుషిగా దాటిగా చేద్దాం. మరి అమ్మఒళ్ళు యువతకి అన్ని ఇచ్చానంటున్నారు. అమ్మఒళ్ళు ఇద్దరికి ఇస్తానన్నాడు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. వాళ్ళు ఒకరికి ఇస్తున్నారు. ముందు 15,000 ఇచ్చారు. 15,000 మళ్ళీ 13,000 12,000 వచ్చింది. అమ్మఒడి కానీ 15,000 ఇస్తాడు. ఇంట్లో అమ్మా నాన్న దగ్గరనేమో 30,000 20,000 40,000 దొబ్బుతున్నాడు. సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయక కదా, జాబులు లేక కదా ఇవాళ యూత్ అంతా కూడా రోడ్ల మీద బేవస్గా తిరుగుతున్నారు. గంజాయికి అలవాడైపోయారు, మద్యపానానికి అలవాడైపోయారు. అలా చేసి ఏదైనా పని ఉద్యోగం అంటూ ఉంటే దాన్ని బట్టి ఏదో చేద్దరు. అమ్మ బావుని పెంచలేకపోతున్నారు, వీళ్ళమ్మ బేవస్గా తిరుగుతున్నారు. రకరకాలుగా రవిడేజాలు పెరిగిపోతున్నాయి, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయి. ఈ చేతిలో డబ్బులు లేక ఖర్చు పెట్టుంటాక రోడ్డు అంటే వెళ్ళి వాళ్ళు దౌర్జన్యం చేస్తాం, బేడి బ్యాచ్లు కింద తయారవుతాం. రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. మా కడిపిలంగా మనం 11 గంటలకి 11-11:30కి ఇద్దరు బేడి బ్యాచ్ వచ్చారట. కుర్రడు కూర్చొని పూలమ్ముకుంటే నువ్వు డబ్బులు ఇస్తావా పీక్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆ మట్టిని ఏం చేసేంటే ఆడికి పాపం ముగ్గురు పిల్లలకి ఎవరి బాబు నీ పిల్లలతో ఉన్నారా, నా జేబులో ఏ రూపంలో తీసుకుపోంటారు, నన్ను ఏం చేయొద్దని ప్రాధాన్యపడి దండం పెట్టాడు. అప్పుడు ఆ ఏ రూపాయలు పోయారు. సెల్ల కూడా తీసుకుంటా అన్నారు. వాళ్ళు సెల్ తీసుకుంటే నా బొద్దు తెరి సెల్ మీద ఉంది, సెల్ తీసుకుంటే నా బొద్దు తెరలేదబ్బా అని చెప్పాడు. ప్రభుత్వం అంటే రవిడేజ్ ఎక్కువ పెరిగిపోయింది, గంజాయి ఎక్కువ పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం మారితే ఈ సమస్యలన్నీ పోతాయని మీరు అనుకుంటున్నారు? పోవాలని ఆలోచుకున్నాం, మంచి నాయకుని ఎన్నుకోవాలని ఆలోచుకున్నాం, పవన్ కళ్యాణ్ రావాలని ఆలోచుకుంటున్నాం. అది మా కోరిక. ఇటువంటి అన్ని అడ్డుకట్ట వేయగలరా? వెయ్యాలంటే మనం కూడా సహకరించాలి. మంచి నాయకుని ఎన్నుకుంటే అన్నీ జరుగుతాయి. మంచి నాయకుని ఎన్నుకోకుండా మళ్ళీ రవిడీని గోండాలని ఎన్నుకుంటే మళ్ళీ ఇలాగే జరుగుతాయి. రెండో పాకిస్తాన్ అవుద్ది. మన ఆంధ్ర రాష్ట్రం వదిలేసి ఎక్కడికో పోతుండాలి, ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోవాలి.